సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఓకే, ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. అది ఉంటదండి. అది లేదు అనుకుంటే అది భ్రమ అంతే. అది ఉంటది. ఏమంటే దాన్ని యాక్సెప్ట్ చేసేసి ముందుకు వెళ్ళిపోతారు చాలా మంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అంటే నేను పేర్లు ఏవి చెప్పను. నాకు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఎక్కడో మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో అట్లా నాకు కొంచెం పరిచయం ఫ్రెండ్ అయింది. అలాగా తను ఒకసారి నాకు ఫోన్ చేసి, ఇలాగ ఒక అమ్మాయి ఉంది నా ఫ్రెండ్, తనకి ఒక సినిమాలో ఛాన్స్ ఇస్తున్నారంట, దానికోసం నలుగురితో కమిట్మెంట్ అంట ఈ సినిమాకి. తనకి ఓకే, బట్ సినిమాలో ఛాన్స్ జెన్యూనా కాదా, ఆ సినిమాలో మీ జబర్దస్త్కి చెందిన ఒక టాప్ యాక్టర్ సెకండ్ లీడ్ చేస్తున్నారంట. సో ఒక్కసారి అది నిజమా కాదా అని కనుక్కోగలవా అని అడిగింది. ఓకే, సరే ఓకే అని చెప్పి నువ్వు లైన్ లో ఉండు, నేను కాన్ఫరెన్స్ పెట్టేస్తా, ఇప్పుడే చేసేస్తా అని చెప్పి చేశాను. అప్పుడే చేశాను. ఆ టీంలో ఉన్న ఇంకొక పర్సన్కి ఫోన్ చేశాను, మాట్లాడి సరే ఇట్లా ఫోన్ ఇవ్వండి ఒకసారి మాట్లాడాలి నేను చెప్పి అంటే ఫోన్ ఇచ్చారు. అడిగా కాన్ఫరెన్స్ లో ఆ పిల్ల కూడా వింటుంది, అంటే నా ఫ్రెండ్ వింటోంది. ఆ టీం లీడర్ అసలు ఆ సినిమా పేరే ఏం లేదు, నేను ఎప్పుడు అన్నాను. అది ఎప్పుడు వచ్చింది, అది అసలు వస్తున్నట్టు కూడా అది షూటింగే తెలియదు నాకు అసలు, నేను ఎప్పుడు వినలేదు ఆ పేరు. నేను వినలేదు మహేందర్, నిజంగా జెన్యున్ గా. ఎవరు సెకండ్ లీడ్ అతను? ఒక పెద్ద టీం లీడర్. ఆయన నేను వినేయలేదు అసలు. నాకు అసలు ఇదేందో నాకు అసలు కొత్తగా ఉందో, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఏంటి చెప్తున్నా. నేను అసలు సినిమా పేరు కానీ ఆ డైరెక్టర్స్ ఎవరో ఏమీ తెలియదు నాకు అన్నారు ఆయన. అది వినగానే ఆ పిల్ల షాక్ అయింది, అవతల చెప్పింది. సో చెప్తే ఇంకా ఆ పిల్ల ఓకే డ్రాప్ అయింది. బట్ అక్కడ సిచ్యువేషన్స్ రెండు రకాలుగా చూడొచ్చు మనం. ఒకటి 4 పీపుల్తో కమిట్మెంట్ అన్నా సరే ఒక మూవీ కోసం తను ఓకే అనుకుంది. ఒక మూవీలో ఛాన్స్ అనేసరికి సెకండ్ హీరోయిన్ అనేసరికి, మళ్ళీ మెయిన్ హీరోయిన్ కూడా కాదు, సెకండ్ హీరోయిన్ అనేసరికి ఆవిడ ఓకే అనేసింది అమ్మాయి. అండ్ ఇక్కడేమో అసలు లేని సినిమాని చూపించి ఇట్లాగా ట్రై చేశారు. ఇది ఇండస్ట్రీ తప్పు అంటావా లేకపోతే వాళ్ళు తప్పు అంటావా? అవసరం అని. మంచి రైటర్ కదా నువ్వు. అవును, ఎవరు తప్పిది? ఏమో నా పర్సనల్ ఫీలింగ్ అయితే ఎక్స్ప్లాయిటేషన్ అనేది కరెక్ట్ కాదు. సో ఇండస్ట్రీ ఫీలింగే, ఇండస్ట్రీ తప్పన్న ఫీలింగే ఉంది. ఎందుకంటే నీకు అవకాశం, నువ్వు ఒకరికి అవకాశం ఇస్తున్నావు, దేనికి ఇస్తున్నావు? నువ్వు శ్రీలీలని పెట్టుకునే బడ్జెట్ నీకు లేదు, పూజా హెగ్డేని పెట్టుకునే బడ్జెట్ లేదు, సమంతాన్ని పెట్టుకునే బడ్జెట్ లేదు, కాబట్టి ఒక కొత్త హీరోయిన్ పెట్టుకోవాలనుకుంటున్నావు. అది ఇండస్ట్రీలో అది ఎవరి కన్సర్న్స్ వాళ్ళకి, ఎందుకంటే చిన్న బడ్జెట్ సినిమా కాబట్టి. అంతే కదా, పడక సుఖం ఉంటేనే సినిమాలో ఛాన్స్ అంటే ఎంతవరకు అబ్బాయి? అది కరెక్ట్ కాదు. దానికి ఒక 100 మంది అమ్మాయిలు పిలవండి, ఆడిషన్స్ చేయండి. 100లో ఒక్కరు బాగా చేయరా, చేయలేదు, ఇంకో సిటీకి వెళ్ళండి, ఇంకో 100 మందిని ఆడిషన్ చేయండి, అదే బెటర్. ఏమో ఇదైతే కరెక్ట్ కాదు. ఇప్పుడు మొన్న ఈ అమ్మాయి వచ్చింది, ధర్మ వాళ్ళ వైఫ్ గౌతమి చౌదరి, నా ఇంటర్వ్యూ కూడా వచ్చింది, అక్కడే కూర్చుంది. సో ఇండస్ట్రీలో ఇంత దారుణంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఆయనకి బిగ్ బాస్లో బయటకు వచ్చిన అందరితో అఫేర్స్ ఉన్నాయి, లేకపోతే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్తో, కొంతమంది ఆర్టిస్టులు, ఇంత దారుణంగా ఉంది ఏంటి అని ఆమె కూడా వాపోయింది పాపం. చెప్పాలంటే ఎప్పటికప్పటికి మనం అనుకుంటాం ఈరోజు మనం పతివతలం అన్న ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా, కానీ తప్పు ఏ రోజైనా బయటికి రావాల్సిందే. అంతే, 10 సంవత్సరాలకైనా, 20 సంవత్సరాలకైనా, 30 సంవత్సరాలకైనా పెద్ద హీరోలు కూడా ఫేస్ చేస్తున్నారు పాపం. వాస్తవంగా చెప్పాలంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క హీరో. మనం దర్శన్ చూసాము, కర్ణాటక ఎంత పెద్ద స్టార్, స్టార్ అసలు అలాంటి వ్యక్తి. మరి చిన్న పిత్రేగాళ్ళు అంతా. అందుకనే ఇప్పుడు కొంతమంది నేను మాట్లాడేటప్పుడు రోషన్ నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు కొంతమంది మీద. అంటే ఎందుకు మాట్లాడతాం అంటే ఈ పెయిన్తో మాట్లాడతాం. ఇండస్ట్రీకి ఎంతో ఆశ మీద వస్తారు పాపం, కొత్తగా వచ్చేవాళ్ళు, లేకపోతే డెఫినెట్గా వాళ్ళకి ఫ్యాషన్ ఉండి వచ్చేవాళ్ళు, సపోర్ట్ లేక నానా సంకలనాకి ఇంత దూరం వచ్చి ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని, తల్లిదండ్రులని, అన్నతమ్ముళ్ళని, సిబ్లింగ్స్ ఒప్పుకోవాలి మెయిన్. మీ అక్క ఏంట్రా, మీ చెల్లి ఏంట్రా, ఇట్లా చేస్తుందన్న ఎన్ని ఉంటాయి, అందరిని ఒప్పించుకొని ఇంత దూరం వస్తారు. వాళ్ళకి మనం ఒక అవకాశం ఇవ్వడం పక్కన పెడితే ఫస్ట్ మనం ఇచ్చే అవకాశం ఇది వాళ్ళకి. ఇది దారుణంగా ఉంటాయి, విన్నప్పుడల్లా చాలా పెయిన్ అనిపిస్తుంది. అది తగ్గాలి ఇండస్ట్రీలో. మన ఇండస్ట్రీ కదా, అన్ని ఇండస్ట్రీలో తగ్గాలి. వాళ్ళు మళ్ళీ బయటికి రావటం, మళ్ళీ పెద్ద న్యూస్ అవ్వడం. ఆ మధ్య పెద్ద వైరల్ అయిపోయింది అది, ఆ న్యూస్ ఒకటి ఏదో కమిటీ లాగా మొత్తం. ఇప్పుడు మీడియా వైడ్ రేంజ్ లో పెరిగిపోయిన తర్వాత డిజిటల్ ప్రపంచం కూడా, కరోనా ఇంకా టూ మచ్. ఇంత పెరిగినా కూడా మేము ఇంకా ఈ పాపాలే చేస్తాం, మాకు ఇదే కావాలి, దీంట్లోనే ఆనందం ఉంది, దొరకం అనుకుంటే తప్ప. చాలా మంది వస్తారు బయట, రావాలి. సో అట్లా అయిపోయింది ప్రపంచం.